యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ మానవాళి కోసము తను సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించడం జరిగింది. ఆయన సిలువ శ్రమలు అనుభవించడం జరిగింది. మనిషి పాపము పోవాలి అనంటే మనిషి రూపంలో ఉన్న రక్తమే అని ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తెరిగి తన చివరి రక్తపు బొట్టు వరకు మనందరి కోసము ధారపోయడం జరిగింది. ఆ సిలువ శ్రమల దృశ్యములో కనుక మనం చూసినట్లయితే 10 దశలుగా మనం ఆ సిలువ శ్రమలను మనము వివరించవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయము నుండి కనుక మనం చూసినట్లయితే అదేవిధంగా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 10 దశలుగా మనము ఆయన సిలువ శ్రమలను మనము చూడవచ్చు. మొదటి దశలో కనుక చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనే ఆ యొక్క చోటికి వెళ్ళి అక్కడ ఆయన మహారోదనతో దుఃఖముతో తనను తాను దేవునికి సమర్పించుకొని తన చెమట రక్తముగా మారేంత వరకు ఆయన మహావేదనతో రోదనతో దేవునికి ప్రార్థన చేసి తనను తాను సమర్పించుకొని ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. దేవా, నీ చిత్తమే నాలో జరిగించుమని ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆయన ప్రార్థన ముగించిన తర్వాత యూదా ఇస్కరియోతు ఆయన రోమా సైన్యానికి ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించడము జరుగుతుంది. ఆ మొదటి దశలో కనుక మనం ఆ ప్రభువైన యేసుక్రీస్తును వారు పట్టుకోవడం జరిగింది. రెండవ దశలో కనుక మనం చూసినట్లయితే ఆయనను పట్టుకున్న తర్వాత వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్ది అరచేతులలో కొట్టడం జరిగింది. ఆ రాత్రి అంతా కూడా ఆయనను బంధించిన తర్వాత తన శిష్యులు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోవడం జరిగింది. అదేవిధంగా మనము మూడవ దశలో కనుక మనం చూసినట్లయితే ఆయనను విచారణ కోసము ఆయనను పొంతి పిలాతుకు ఆయనను అప్పగించడము జరిగింది. ఇది మూడవ దశ. ఆ ఉదయము యేసు ఆ దెబ్బలు తిని సొమ్మసిల్లి ఉన్న స్థితిలో పిలాతు విచారణ కోసమై యెరూషలేము నగరునకు ఆయనను తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వారు యూదా ప్రజలందరూ కూడా ఏమన్నారంటే, ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయండి, బరబ్బను విడిపించినని వారు పిలాతు ముందు మొరపెట్టుకోవడం జరిగింది. ఆయనను ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఆయన ఎంతగానో ఆ యొక్క సిలువ శ్రమలు ఆయన అనుభవించడం జరిగింది. అప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించమని వారు వేడుకున్న తర్వాత బరబ్బను వదిలిపెట్టడము జరిగింది. అదేవిధంగా కనుక ఇక్కడ విచారణ మనం చూస్తే ఇది జకరియా గ్రంథంలో మనము ప్రవచన నెరవేర్పుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా ఈ ప్రవచనం వాక్య నెరవేర్పుగా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 6 నుండి 9 వచనాలలో. అదేవిధంగా 4వ దశలో కనుక మనం చూసినట్లయితే యేసును కొరడాలతో కొట్టించడం జరిగింది. ఆయన కొరడాలతో కొట్టి ఒక దిగంబరిగా ఒక స్తంభానికి ఆయనను విరకట్టి ఆయనను ఆ విధంగా ఎన్నో చిత్రహింసలకు గురి చేయడము జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తే 5వ దశలో కనుక మనం చూసినట్లయితే ఎర్రని అంగి అతనికి తొడిగించి తన తలపై ఒక చూది లాంటి ఒక పదును లాంటి ముండ్లను తీసుకొని వచ్చి గుండ్రగా అల్లి తన తలపై ఆ ముండ్ల కిరీటము పెట్టి మొత్తడము జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్లయితే 6వ దశలో కనుక చూస్తే ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. అదేవిధంగా గెత్సేమనే నుండి చూస్తే గొల్గోత వరకు అనేటువంటి సందర్భంలో ఆయన భుజాలపై ఒక బరువు అయినటువంటి ఒక మ్రానును మోపి గొల్గోత వరకు ఆయనను చాలా చిత్రహింసలు పెట్టుకుంటా ఆయనను తీసుకొని వెళ్ళడము జరిగింది. అదేవిధంగా మనము 7వ దశలో కనుక మనం చూసినట్లయితే ఆయనను సిలువ వేసిరి. ఆయన మ్రానుపై కింద పడుకోబెట్టి నేల మీద పడవేసి ఆయన చేతులు అటు ఇటు చాచి తన అరచేతుల్లో బలమైనటువంటి మేకులతో శీలలు దింపడం జరిగింది. కాలు మీద కాలు ఎక్కించి ఆయన కాళ్ళపై ఆయా మేకులతో దింపి ఆ సిలువ మ్రానును పైకి ఎత్తడము జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ప్రియమైన దేవుని వారలారా 9వ
ఎనిమిదవ దశలో కనుక చూసినట్లయితే ఆయనను దూషించారు వారప్పుడు. ఆయన హృదయ విచారకరమైనటువంటి దృశ్యం అక్కడ. ఆయన ఎంతో శ్రమను అనుభవిస్తూ, ఆయన రక్తము అంతా కూడా కారుతూ, శరీరం అంతా నిండిన గాయాలతో ఉండినప్పుడు వారు రోమా సైనికులు ఆయనను దూషించారు. ఆయనను ఎంతగానో హేళన చేశారు. ఆయన గడ్డము పట్టి పీకారు. ఆ విధంగా ఎన్నో చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. 9వ దశలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మరి ఇక్కడ దేవుని దగ్గర ప్రాధేయపడుతూ ఉన్నాడు. అక్కడ మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చూసినట్లయితే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క 9వ దశలో. 10వ దశలో కనుక మనం చూసినట్లయితే ఇది చివరి దశ. మరి మరలా ప్రభువైన యేసుక్రీస్తు బిగ్గరగా కేక వేసి, యోహాను సువార్తలో మనం చూస్తాం 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన సమాప్తమైనదని అక్కడ పెద్ద స్వరంతో కేక వేసి చివరి మాట పలికాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆ ముగింపు, ఆ మాట పలకడం జరిగింది. ఆ శ్రమలకు ముగింపు, విమోచన కార్యాన్ని పూర్తి చేసిన విషయాన్ని అక్కడ మనము గుర్తు చేసుకోవాలి. ఆయన విమోచన కార్యాన్ని ఆయన పూర్తి చేశాడు. ఆయన మన పాప రుణాన్ని పూర్తిగా చెల్లించాడు. రక్షణ ప్రణాళికను ఆయన స్థాపించి తర్వాతనే ఆయన తన తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే ఈ చివరి మాట ప్రార్థనను మనం చేసినట్టుగా మనం చూస్తున్నాం. సర్వ మానవాళి కోసమై ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సర్వ మానవాళి యొక్క ఆ యొక్క రుణాన్ని, పాప రుణాన్ని సిలువలో ఆయన వెలగా చెల్లించాడు. క్రయధనముగా మార్చబడి మనకు పాప విమోచన ఇచ్చాడు. మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు రక్షణ పొందినట్లయితే దేవుడు మనందరికీ నిత్య జీవాన్ని ఇస్తాడు. అటు కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. సర్వ మానవాళి పాప విమోచన కోసం యేసయ్య సిలువలోని రక్తంను కార్చి ప్రాణమును పెట్టి మరణం జయించి 3వ దినాన తిరిగి లేచిన దేవుడవు తండ్రి. అయా రక్షణ ప్రణాళికను దేవా నువ్వు నెరవేర్చిన దేవుడవు, విమోచన కార్యాన్ని నువ్వు నెరవేర్చిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. అనేకులు దేవా మీ రక్షణ ప్రణాళికలో ప్రతి ఒక్కరు ఉండి అయా మారు మనసు పొందినైనా మీ నిత్య జీవానికి వారసులయ్యే కృపను ప్రతి ఒక్కరికి దయచేసి మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.